In the heart of dryland Anantapuramu, where agriculture faces climate stress and water scarcity, a new hope is taking root. On May 28, 2025, farmers from P. Narayanapuram and neighboring villages gathered for a groundbreaking orientation on agroforestry and carbon farming. ఎందుకంటే రైతు చేతికి వచ్చినప్పుడు పంట చెట్టు చనిపోతే రైతుకు ఎంత ప్రాబ్లం అంటే ఎంత బాగుంటుందో అది అన్నాలు పెంచి బ్యారెట్ దెబ్బలు తింటే కష్టం కాబట్టి మేము పవర్ వీడర్ లాంటివి ఇట్లాంటివన్నీ కూడా ఇస్తాం. ఇప్పుడు ఆయన అన్నట్లు ఎంత ఎంత ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు అనుకున్నప్పుడు ఆయన అన్నట్లు ఎన్విరాన్మెంట్తో పాటు ఇక్కడ ఖర్చము మనం కార్బన్ ప్రాజెక్ట్ అంటారు. ఏమంటుంది? కార్బన్ ప్రాజెక్ట్. గాల్లో ఉండే ఏదైతే కార్బన్ ని డ్రా చేసి చెట్టుగా కన్వర్ట్ చేయాలి, లేకపోతే గాలిలో ఉంటే కింద వాతావరణం దెబ్బతింటారు. Organized by local farmer leaders Mr. Kalayappa and Mr. Penabulzu, and supported by Say Trees Environmental Trust and INOFSYS, the session was conducted by Hans Guti. Farmers learned about integrating trees with crops, planting mango, teak, red sandalwood, and more, for better soil, stronger farms, and steady future income. శాస్త్రీయంగా రూపొందించబడింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది కంటిన్యూగా దాంట్లో డౌట్ ఏం లేదు. ఎవరున్నా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, రేపు ఈ నా స్థానంలో ఇంకొకరు వచ్చి మాట్లాడు, రేపు నీ కుటుంబం నుంచి నువ్వు ఇప్పుడు వచ్చినావు, నీ కుటుంబం నుంచి రేపు నీ కొడుకు రావచ్చు, నేను మనం కూడా రావచ్చు. ఇది ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో మనం కలిసి పని చేయాలంటే మీరు మేము అర్థం చేసుకోవాలి. ఇంకా మీకేమో డౌట్లు ఉంటే అడగండి. అన్న పక్కన ఇప్పుడు ఈ అన్న వాళ్ళ పక్కన చిన్నది చెక్ డ్యామ్, అలాంటి దగ్గర తీసుకుంటే ప్రాబ్లమే. ఎందుకంటే డ్యామ్ లో కొంచెం స్టోరేజ్ నీళ్ళు అయిన చోట మట్టి తోలుకోవడమే మీ సేఫ్ సైడ్. ఎందుకంటే మొక్కలు కొన్ని పిహెచ్ఈ అనేది ఎక్కువ శాతం ఉంటే మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. తటస్థంగా ఉండాలన్నమాట. మ్యాక్సిమం అగ్రికల్చర్ వాళ్ళకైతే తెలుస్తుంటుంది. కాబట్టి పిహెచ్డి అనేది మధ్య రకం ఉంటే ఆ పొలం అనేది పోషకాలు అనేది చెట్టుకు అందుకుంటాయి. కాబట్టి అట్లాంటి మట్టిని సెలెక్షన్ చేసుకోవాలి మనం. మట్టిని ఆ మట్టి 3 అడుగులు ఒకసారి మా ఫీల్డ్ కోఆర్డినేటర్ ఇస్తే మేము పర్చేజ్ చేస్తాము. అది సూటబుల్ అయితేనే మనం చెట్లు తోలుకోండి, లేదంటే వద్దు. ఎందుకంటే బాగుంది చెట్లు కూడా చంపుకోకూడదు కదా మనము. అందువల్ల The Say Trees Carbon Program was introduced, assuring farmers full land ownership, freedom of use, and the promise of income through carbon credits. With questions answered and doubts cleared, farmers showed strong interest in starting plantations in the upcoming season. This orientation marks the beginning of a greener journey, where drylands become carbon sinks and farmers become climate leaders. Together, we are planting for prosperity, for the planet, and for generations to come. ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట. ఈ అగ్రోఫారెస్ట్రీ ట్రీస్ అంటే మనకు కటింగ్ పడేసరికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అట్లా టైం పడుతుంది. కాబట్టి మనం ఓపికతో వాటిని కాపాడుకుంటూ పెంచుకుంటూ వాటికి కావాల్సిన మ్యాక్సిమం ఇరిగేషన్ అంత ఎక్కువ అవసరం లేదు. చాలా చాలా మైన్యూట్ ఇరిగేషన్తో కూడా వాటర్ సప్లై కూడా పెరుగుతాయి. వాటిని కాపాడుకోవడం ఒకటే మనం చూసుకోవాల్సింది. ఆ మొక్కలు కాపాడుకుంటుంటే బాగుంటుంది. బాగుంది ఈ ప్రోగ్రాం ద్వారా రైతులు కూడా అందరూ తెలుసుకొని వారు రాబోయే కాలంలో ఈ చెట్లు అడవి మొక్కలు పెట్టుకొని కలప చెట్లు పెట్టుకొని కూడా కోట్లు సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంట్లో పేద ధనికులు అనే సంబంధం లేదు. ఎంత భూమి రైతులకు ఎంత ఉన్నా కూడా చెట్లు ఇస్తారనే దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా రైతులకి అలాగే ప్రకృతికి 2 రకాలుగా ప్లస్ అవుతుంది. అంటే రైతులు ఎప్పుడూ కూడా పేదవాళ్ళగానే ఉండకూడదు. వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తూ ప్రకృతిని కాపాడుతూ మనల్ని మనం సంరక్షించుకోవడానికి ఇటువంటి ప్రోగ్రాముల్ని మన ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఈ రైతులకు అవగాహన కల్పిస్తూ వాళ్ళని కూడా ఇందులో భాగస్వామ్యం చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఒకసారి మన పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను కూడా మన స్వచ్ఛంద సంస్థ ఇచ్చినటువంటి చీని మొక్కలు, మహాగని, శ్రీగంధం, టెంకాయ చెట్లను కూడా నాటాను. అయితే సార్ అయితే నా భూమికి సంబంధించి మామిడి మొక్కలు నాటుకుంటే భవిష్యత్తులో బాగుంటుంది అనేది, కానీ మేము చీని మొక్కల మీద ఎక్కువ మొక్కలు చూపి చీని మొక్కలు నాటుకున్నాము. ఆ మొక్కను కూడా దాదాపుగా నాకు డ్రిప్పు లేని సమయంలో బిందులతో మార్చిలో నాటినా, మార్చి 5వ తేదీన నాటినా. మార్చి, ఏప్రిల్, మే,
10వ తేదీ వరకు కూడా బిందెలతో నేను, నా భార్య, నా కూతురు రాత్రి 12 గంటల కరెంట్ వచ్చినా, మధ్యాహ్నం 2 గంటల కరెంట్ వచ్చినా బిందెలతో నాటి ఈరోజు చెట్లను కూడా బతికించుకున్నాం.